Hi everyone, I am going to continue the house property problems. In the previous classes, I discussed with you all problems related to income from house property, that too let out house. So in this class also I want to discuss the same, but there are different points in the question. Let us discuss what are those. యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు యూట్యూబ్లో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని. వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో తెలుగులో ఇంగ్లీష్లో రెండిటితో కలిపి చెప్తున్నాను. ఓకే, సో లెట్ us గోయింగ్ టు ద డిస్కషన్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చేసేటప్పుడు మనకి అసలు ఆ హౌస్ ఏంటి అని చెక్ చేసుకోవాలి. అంటే అది లెట్ అవుట్ హౌసా, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసా. లెట్ అవుట్ హౌస్ అంటే ఓనర్ ఆ హౌస్ని, ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిస్తాడనమాట. అయితే అద్దెకిచ్చినప్పుడు ప్రతి నెల రెంట్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు అతడికి ఆదాయం, ప్రతి నెల రెంట్ తీసుకున్నప్పుడు అతడికి, ఆ వ్యక్తికి అది ఆదాయం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ట్యాక్స్ వేస్తారు. అది ఎంత అని చెక్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఎగ్జామ్షన్ అంటే మినహాయింపు. అంతవరకు ఇన్కమ్ ఉంటే కనుక ట్యాక్స్ ఉండదు. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ ఉండదు. అది దాటి ఉంటే కనుక ట్యాక్స్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అతనికి ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది. ఓకే, లెట్ అవుట్ హౌస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ త్రూ లెట్ అవుట్ హౌస్. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అంటే అతడు ఓనర్, ఆ హౌస్లో తనే ఉంటున్నాడు. అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. అయితే ఈ టూ లెట్ అవుట్ హౌసెస్, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్, ఈ రెండు హౌసెస్కి సంబంధించి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకోవాలి. వాటికి ఫార్మేట్స్ వేరు, ప్రొఫార్మస్ వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. లెట్ అవుట్ హౌస్కి ఒకటి, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్కి వేరే విధంగా ఉంటాయి. వాటి రూల్స్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లెట్ అవుట్ హౌస్, ఇప్పుడు మనం లెట్ అవుట్ హౌస్ ప్రాబ్లం చేస్తున్నాము. ఇంతకుముందు అన్ని క్లాసెస్లో, లైవ్ క్లాసెస్ అండ్ రెగ్యులర్ వీడియోస్లో కూడా లెట్ అవుట్ హౌసే చెప్పినాను. కానీ ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనేది నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతి ఒక్క ప్రాబ్లంలో అక్కడ ఉన్న అంశాలని మనం ఏ విధంగా మనం ప్రాబ్లంలో సొల్యూషన్లో తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఏమేమైతే సాల్వ్ చేశానో అన్ని క్వశ్చన్స్ వీడియోస్ మీరు కంపల్సరీగా చూసుకోవాలి. అప్పుడే మీకు దాని మీద అవగాహన అనేది వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాబ్లమ్స్ కూడా చూడాలి. అప్పుడే ఎగ్జామ్లో ఏది వచ్చినా మనం చేయగలుగుతాము. కాబట్టి ఇప్పుడు లెట్ అవుట్ హౌస్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాము. లెట్ us గో అండ్ డిస్కస్ దాట్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే లెట్ అవుట్ హౌస్ చేయాలి అని అంటే దానికి ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ మనం ఫాలో అవ్వాలి. అది ఎవరిచ్చారు ఆ ఫార్మేట్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే అక్కడ ఒక ఫార్మేట్ ఉంటుంది, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే మనం క్యాలిక్యులేట్ చేయడానికి వీలుంటుంది. ఈ లెట్ అవుట్ హౌస్కి ఏంటి ప్రొఫార్మా ఏంటి, ఏ విధమైన కాలమ్స్ డ్రా చేయాలి, ఎట్లాంటి రూల్స్, ఏం రాయాలి, దేని తర్వాత ఏం రాయాలి, ఫస్ట్ ఏం రాయాలి, దేంట్లో నుంచి ఏది మైనస్ చేయాలి, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇది మనకి లెట్ అవుట్ హౌస్కి సంబంధించిన ఫార్మేట్ ఇది. ఓకే, సో లెట్ అవుట్ హౌస్ అని పైన మనం హెడ్డింగ్ పెట్టేసుకొని దానికి ఒక ఫార్మాట్ పైన అంటే పర్టిక్యులర్స్ అమౌంట్ కాలమ్స్ అని డ్రా చేస్తాము. దానిపైన ఒక హెడ్డింగ్ పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క లెట్ అవుట్ హౌస్ ప్రాబ్లమ్కి ఇదే హెడ్డింగ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాబ్లం కూడా ఇదే హెడ్డింగ్. ఏమని రాయాలి అంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్. ఆ మిస్టర్ పక్కన మన ప్రాబ్లంలో ఉన్న అసెసీ నేమ్ రాయాలి. అసెసీ అంటే ట్యాక్స్ కట్టే వ్యక్తి. మనం ఎవరికైతే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఎవరు ఓనర్, ఆయన పేరు రాయాల్సి ఉంటుంది అక్కడ. ఓకే, సో ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2024-25. ఇప్పుడు మనం చేసేదంతా కూడా 24 and 25కి సంబంధించి కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ తీసుకొని చేస్తాము. అసెస్మెంట్ ఇయర్ ఏది ఉంటే అది పైన రాయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎవరైతే కోర్స్ చదువుతున్నారో బీకామ్ వాళ్ళకి సంబంధించి నేను 2024 and 25 తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ అసెస్మెంట్ ఇయర్ చేంజ్ అవుతుంది. అట్లా ప్రతి సంవత్సరం ఏమైనా రూల్స్ చేంజ్ అయితే దాని ప్రకారం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మరి ఫార్మేట్ ఏంటి అంటే ఫస్ట్ మనం పర్టికులర్స్ అమౌంట్ కాలమ్స్ డ్రా చేశాక దాంట్లో ఫస్ట్ ఐటమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని రాయాల్సి ఉంటుంది.
గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఓకే, మరి ఇది క్వశ్చన్లో ఇస్తారా, మనకి క్వశ్చన్లో ఉంటుందా అంటే ఉండదు. అది మనం కనుక్కోవాలి, ఖచ్చితంగా మనమే కనుక్కోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూని GAV అంటారు దాని షార్ట్ ఫామ్. ఇది మనం కనుక్కోవాల్సిందే. మరి ఏ విధంగా కనుక్కోవాలి అంటే దానికంటూ 3 స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్. ఓకే, ఆ స్టెప్స్ ఏంటి ఇక్కడ ఇచ్చాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ GAV చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే, ఆ ఫార్మాట్ కింద రాయాల్సి ఉంటుంది క్యాలిక్యులేషన్. మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దీనికంటూ 3 స్టెప్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, తర్వాత స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయి. మరి 3 స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది మనకి. దాన్ని నెక్స్ట్ స్టెప్లో తీసుకుంటాం ఆ ఆన్సర్ని, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కనుక్కుంటాం, అక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని మళ్ళీ 3వ స్టెప్లో తీసుకుంటాము, దాంతోపాటు వేరే ఐటమ్ తీసేసుకొని అందులో మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాము, అక్కడ చివరిగా మనకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సో అవి ఏంటి చెక్ చేద్దాం. స్టెప్ 1 ఏంటి అంటే హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈస్ టేకెన్ యాజ్ ERV. అంటే ఆ స్టెప్ 1లో కింద 2 ఉంటాయి, మీకు 2 ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఇంకోటేమో ఫేర్ రెంటల్ వాల్యూ. ఈ రెండిటి అమౌంట్స్ క్వశ్చన్లో నుంచి తీసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఒక 1 ఇయర్కి తీసుకోవాలి కంపల్సరీగా. 1 మంత్కి ఇస్తే కనుక 1 ఇయర్కి తీసుకోవాలి మనం, ఇంటూ 12 చేసి. అయితే ఈ రెండిట్లో హైయర్ అని చెప్పారు పైన, మీరు చెక్ చేస్తే కనుక హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈజ్ టేకెన్ యాజ్ ERV. అంటే ఈ రెండిట్లో ఏది హైయర్ ఉంటే దాన్ని, ఏది ఎక్కువ ఉంటే దాన్ని ERV అని చెప్పి అనుకోవాలి. ERV అంటే అర్థం ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఓకే, ఆ రెండిట్లో ఏది పెద్దదైతే దాన్ని ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అనుకొని ఇక్కడ రాసుకోవాలి ఆన్సర్లో. ఇది ఫస్ట్ స్టెప్లో వచ్చే ఆన్సర్. తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. స్టెప్ 2 ఎప్పుడంటే స్టాండర్డ్ రెంటల్ వాల్యూ మనకి క్వశ్చన్లో ఉంటేనే స్టెప్ 2 చేయాలి. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ అంటే SRV మనకు క్వశ్చన్లో లేదు అంటే ఈ సెకండ్ స్టెప్ అవసరం లేదు. స్టెప్ 1 తర్వాత స్టెప్ 3కి వెళ్ళిపోవాలి. ఓకే, సో స్టెప్ 2 ఏంటి, ఒకవేళ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తే కనుక మరి స్టెప్ 2 చేయాలి కదా. మరి స్టెప్ 2 ఏంటి అంటే లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈజ్ టేకెన్ యాజ్ అడ్జస్టెడ్ ERV. అంటే దాని కింద ఇచ్చిన రెండిట్లో ఏది చిన్నదైతే దాన్ని అడ్జస్టెడ్ ERV అని అనుకోవాలి. మరి ఆ రెండు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, సెకండ్ వన్ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. ఈ రెండిటి అమౌంట్స్ క్వశ్చన్లో నుంచి తీసుకొని 1 ఇయర్కి తీసుకోవాలి. అయితే ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటే స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్, దాన్ని ఇక్కడ రాసుకొని సెకండ్ పాయింట్ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, అది 1 ఇయర్కి తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఆ రెండిట్లో ఏది లీస్ట్ ఉంటే, ఏది చిన్నదైతే ఆ అమౌంట్ని సెలెక్ట్ చేసి దాన్ని అడ్జస్టెడ్ ERV అని పేరు పెట్టేసేయాలి. ఓకే, సెకండ్ స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్లో హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈజ్ టేకెన్ యాజ్ GAV. కింద ఇచ్చిన వాటిలో ఆ రెండింటిలో ఏది హైయర్ అంటే ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం GAV గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకోవాలి. మరి రెండేంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టెప్ 2లో వచ్చిన ఆన్సరే. స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ ఏంటి, అడ్జస్టెడ్ ERV. అదే ఫస్ట్ వన్, అక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ వేసేసుకోవాలి అడ్జస్టెడ్ ERV దగ్గర. నెక్స్ట్ యాక్చువల్ రెంటల్ వాల్యూ. యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటే వాస్తవంగా అతడు ఆయన టెనెంట్ అంటే ఎవరికైతే అద్దెకి ఇస్తాడో ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎంత రెంట్ వసూలు చేస్తున్నాడో దాన్ని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటారు. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి, అడ్జస్టెడ్ ERV యాక్చువల్ రెంటల్ వాల్యూలో. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మనకు ఫార్మేట్లో వేసుకోవాలి. ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వేసుకోవాలి. ఇది మ్యాక్సిమం అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి మనం. ఫస్ట్ స్టెప్లో రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలో నుంచి ఏం మైనస్ చేయాలి అని అంటే మున్సిపల్ ట్యాక్సెస్ మైనస్ చేయాలి. ఎప్పుడు మున్సిపల్ ట్యాక్సెస్ ఖచ్చితంగా మైనస్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్లో ఉంటే. అయితే మున్సిపల్ ట్యాక్సెస్ రూల్ ఏంటంటే అది పే చేస్తేనే మైనస్ చేయాలి, డ్యూ ఉంటే మైనస్ చేయొద్దు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మైనస్ చేశాక మనకు ఒక అమౌంట్ వస్తుంది, దాని పేరు నెట్ యాన్యువల్ వాల్యూ అని పేరు పెట్టాలి. నెట్ యాన్యువల్ వాల్యూ అంటే షార్ట్ ఫామ్ NAV. తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 మైనస్ చేయాలి. ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్క లెట్అవుట్ హౌస్కి డిడక్షన్స్ ఉంటాయి అండర్ సెక్షన్ 24. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే డిడక్షన్స్ అండర్ సెక్షన్స్ 24 నడుస్తున్నాయి. మరి ఎన్ని డిడక్షన్స్ ఇస్తారు అంటే ఎన్ని మైనస్ చేస్తారు, ఎన్ని ఇక్కడ మైనస్ చేయగలుగుతాము వచ్చిన నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి అంటే 2. ఆ 2 ఏంటి అని అంటే స్టాండర్డ్ డిడక్షన్ ఫస్ట్ వన్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ సెకండ్ వన్. స్టాండర్డ్ డిడక్షన్ని స్టాట్యుటరీ డిడక్షన్ అని కూడా అంటారు. దీన్ని అండర్ సెక్షన్ 24A ప్రకారం మైనస్ చేయాలి.
మరి ఎంత ఉంటుంది ఇది అంటే 30% ఆన్ ఎన్ఏవి. మనకు పైన వచ్చిన ఎన్ఏవి మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. తర్వాత సెకండ్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది అండర్ సెక్షన్ 24B. ఇది క్వశ్చన్లో ఉంటే ఇక్కడ రాయాలి, క్వశ్చన్లో ఇస్తారు ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అది డ్యూ ఉన్న పే చేసినా మనం ఇక్కడ రాసేసి డిడక్షన్ చేసేయచ్చు, డిడక్షన్ ఇవ్వచ్చు. ఓకే, అప్పుడు ఈ 2 డిడక్షన్స్ పైన నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి, ఈ నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి ఈ 2 డిడక్షన్స్ మైనస్ చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. దాన్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాము. ఇదే మనకి ఆన్సర్. అంత ఇన్కమ్ ఆ అసెస్సీకి వచ్చిందని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాము, క్వశ్చన్కి ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చెక్ చేద్దాం. సో లెట్ us గో టు డిస్కషన్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ ఒకసారి చాలా చక్కగా అర్థమైంది అని అంటే మనం సొల్యూషన్ చాలా ఈజీగా చేయగలుగుతాము. అంతేవిధంగా ఏంటంటే మనము క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన డిస్కషన్ అంతా అదే. అంటే ఏ విధంగా ఎట్లాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాలో అయితే మనం క్యాలిక్యులేట్ చేయగలము ఆన్సర్, అది ముందు మనకు తెలియాలి. తర్వాత ప్రాబ్లం చెప్పినప్పుడు క్వశ్చన్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని అవన్నీ ఎట్లా అప్లై చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక ప్రాబ్లం చేసినంత మాత్రాన మనకు హౌస్ ప్రాపర్టీ మొత్తం రాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ చక్కగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అసలు క్వశ్చన్లో ఏముంది, మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి దాని మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ నేను ఏమేమి డిస్కస్ చేస్తున్నాను అన్నీ చక్కగా చూసుకొని నేర్చుకోండి. అప్పుడు మీకు అక్కడ మనం ఎక్కడ ఏ ట్రిక్స్ ఫాలో అవుతున్నాం, రూల్స్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయి, ఎట్లా కనుక్కుంటున్నాము, ఓకే, అవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక చిన్న పాయింట్ వల్ల మన ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని అటువంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని సొల్యూషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చదువుదాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, శ్రీ ఆత్మాకరణ్ రెడ్డి owns 2 houses. So how many houses he is having? 2 houses. ఆత్మాకరణ్ రెడ్డి అనే ఒక అసెస్సీకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి? 2 houses ఉన్నాయి. ఓకే, 2 houses. He owns 2 houses. And municipal valuation, their municipal valuation, what is the municipal valuation here? MRV. మున్సిపల్ వాల్యుయేషన్ అంటే అర్థం ఏంటి? MRV. ఓకే, MRV మనకి GAV క్యాలిక్యులేషన్లో చాలా అవసరం. మున్సిపల్ వాల్యుయేషన్ మీన్స్ MRV స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద మున్సిపల్ వాల్యుయేషన్ హియర్? మున్సిపల్ వాల్యుయేషన్ ఈస్ 30,000. సో ఫస్ట్ హౌస్ ది 30,000, సెకండ్ హౌస్ ది 48,000. సో MRV ఈస్ గివెన్. ఓకే, MRV అనేది మన క్వశ్చన్లో ఇచ్చారు. సో 2 houses are there and first house MRV is 30,000, second house MRV is 48,000. And next, the first house is let out for residential purpose. ఫస్ట్ హౌస్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చాడు, వాళ్ళు ఉంటున్నారంట. ఎవరికైతే అద్దెకి ఇచ్చారో వాళ్ళు. రెసిడెన్షియల్ పర్పస్ అంటే దే ఆర్ స్టేయింగ్ ఇన్ దాట్. ఓకే, సో వాట్ ఈస్ ద రెంట్ దట్ హీ ఈస్ కలెక్టింగ్ ఫర్ ది ఫస్ట్ హౌస్? 46,000 per annum. సో 46,000 for 1 year he is collecting as a rent from the tenant for first house. అంటే ఫస్ట్ హౌస్ని ఎంతకి రెంట్కి ఇచ్చాడు? 46,000. 46,000 సంవత్సరానికి 46,000 కలెక్ట్ చేస్తున్నాడు. దీన్ని యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటాం మనం, ARV. ఓకే, అండ్ నెక్స్ట్, and the second house is let out to a company for its registered office for rupees 54,000 per annum. సెకండ్ హౌస్ కూడా లెట్ అవుట్ చేశాడు, కానీ వేరే ఒక ఆఫీస్కి లెట్ అవుట్ చేశాడు. ఓకే, ఎట్లా చేసినా రెంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నాడో మనకు చాలా ఇంపార్టెంట్. సో 1 yearకి రెంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నాడు? 54,000 per annum. సో దట్ ఈస్ ARV, యాక్చువల్ రెంటల్ వాల్యూ. Hope this is clear, students. So he is collecting how much rent here? He is having 2 houses. One house he is giving for a residential purpose to one person and collecting how much rent? 46,000. That is ARV. Second house he is giving on a rental basis to a company for its registered office, and rent how much he is collecting? 54,000 per annum. So till now 2 houses MRV is given, ARV is given. ఇప్పటి వరకు మనకి 2 houses యొక్క MRV, ARV ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, under the agreement 50% of the municipal taxes are to be borne by the tenant. ఓకే, అగ్రిమెంట్ ప్రకారము టెనెంట్ మున్సిపల్ ట్యాక్సెస్లో 50% టెనెంట్ కట్టాలంట. మున్సిపల్ ట్యాక్సెస్ ఓనర్ కడితేనే డిడక్షన్ వస్తుంది. ఓనర్ ఎంత కడితే అది డిడక్షన్. డ్యూ ఉంటే అసలు రాదు డిడక్షన్. ఓకే, సో మరి ఓనర్ కడితేనే డిడక్షన్ వస్తుంది, టెనెంట్ పే చేస్తే డిడక్షన్ ఉండదు. మరి 50% టెనెంట్ కట్టాలి అని అంటే 50% ఎవరు కట్టాలి? ఓనర్. ఓకే, సో హోప్ దిస్ ఇస్ క్లియర్, స్టూడెంట్స్. యాక్చువల్లీ మున్సిపల్ ట్యాక్సెస్ ఇస్ గివెన్ యాజ్ డిడక్షన్
only on paid. Okay, payment is made. If it is not allowed as deduction on due basis, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ అనదర్ పాయింట్, మున్సిపల్ ట్యాక్సెస్ షుడ్ బి పేడ్ బై ఓనర్, నాట్ బై టెనెంట్. ఇఫ్ ఓనర్ pays, then only we will give as deduction. If tenant pays, no deduction. Okay, if suppose 50% tenant is paying, remaining 50% who will pay? Owner. So owner portion only is given as deduction. So 50% only will be given as deduction, how much actually the owner is paying. ఓనర్ కడితేనే, అసెస్సీ కడితేనే డిడక్షన్ ఇస్తాము. ఓకే, 50% టెనెంట్ కడతాడు అగ్రిమెంట్ ప్రకారం అంటే రిమైనింగ్ 50% ఓనర్ పే చేస్తాడు. ఆ ఓనర్ పే చేసే 50% మాత్రమే మనం డిడక్షన్ ఇవ్వాలి. హీ క్లెయిమ్స్ ది ఫాలోయింగ్ డిడక్షన్. ఓకే, అసెస్సీ ఏం డిడక్షన్స్ కావాలన్నా మనం ఏం ఇవ్వము. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము ఏవైతే ఇవ్వాలో అవే ఇస్తాం. మున్సిపల్ ట్యాక్సెస్ ఇవ్వచ్చు, అది రూల్స్ ఫాలో అవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇవ్వచ్చు, ఓకే, అది కూడా రూల్స్ ఫాలో అవుతూ ఇవ్వాలి. స్టాట్యుటరీ డిడక్షన్ 30% అని ఏవి ఇవ్వచ్చు. మిగతాయి అసెస్సీస్ అడుగుతారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏవి ఇవ్వడం జరగదు. ఏవైతే డిడక్షన్స్ ఇవ్వాలో అవి మాత్రమే ఇవ్వాలి. హోప్ దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. ఓకే, సో అసెస్సీ మే క్లెయిమ్ ఎనీ డిడక్షన్, బట్ దట్ విల్ నాట్ బి అలౌడ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఓన్లీ ద డిడక్షన్స్ వాట్ ఎవర్ వీ కెన్ అలౌ, దట్ ఓన్లీ కెన్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్స్. And for first house, what he is claiming, municipal taxes 3,000, but out of 3,000 50% is paid by tenant. ఓకే, 3,000 రూపాయల మున్సిపల్ ట్యాక్సెస్లో 50% టెనెంట్ కడితే 50% ఓనర్ కడుతున్నాడు. మరి ఓనర్ కట్టేదే డిడక్షన్ ఇస్తాం. రిపేర్స్ అసలు డిడక్షన్ రాదు. అండ్ బ్రోకరేజ్ పేడ్, నో డిడక్షన్స్. ఓకే, అండ్ ఫర్ ది సెకండ్ హౌస్ municipal taxes 5,000. So for second house municipal taxes amount is 5,000, but 50% is paid by the tenant. So owner how much he pays? 2,500, 50%. Okay, whatever owner pays, that only will be given as deduction. Next, repairs 2,800 for second house, we don't give as deduction. Rent deed registration charges, ఇది కూడా డిడక్షన్ ఇవ్వడం జరగదు. ఓకే, సో నెక్స్ట్ యాన్యువల్ చార్జెస్, ఇది కూడా డిడక్షన్ ఇవ్వం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ we will allow, but to purchase what house? Second house. Only for second house 30,000 interest on loan, but only 10,000 is paid so far. Okay, so ఇంట్రెస్ట్ ఆన్ లోన్ రూల్ ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కట్టినా కట్టకపోయినా అది ఉంటే కనుక డిడక్షన్ వస్తుంది. సో 30,000 టోటల్, బట్ 10,000 ఇప్పటివరకు కట్టిండంట. మరి ఎంత డిడక్షన్ ఇవ్వాలి? మొత్తం ఇవ్వచ్చు 30,000. ఓకే, సో అక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు పాయింట్ని, బట్ వీ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూషన్. ఓకే, సో హియర్ ద ఇన్ఫర్మేషన్ టిల్ అబౌట్ ది 2 houses. ఓకే, టిల్ నౌ. నెక్స్ట్, అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్. సో దెర్ ఆర్ సమ్ అరియర్స్ ఆఫ్ రెంట్ ఫ్రమ్ ఫస్ట్ హౌస్. ఫస్ట్ హౌస్ నుంచి అంతకుముందు టెనెంట్స్ దగ్గర నుంచి, అంటే అంతకుముందు కొంచెం రావాల్సి ఉండే, అది ఇప్పుడు వచ్చిందంట. ఎంత? 15,000. ఓకే, అది మరి ఇప్పుడు ఎట్లా అసెస్ చేయాలి? అప్పుడు పాతది కదా, ఇప్పుడు 15,000 రూపీస్ ఫస్ట్ హౌస్కి సంబంధించింది వచ్చింది కదా, ఎట్లా అంటే అది సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ అది అసెస్ చేస్తే కనుక ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం ఉండదు. బట్ విచ్ ఈస్ నాట్ అసెస్డ్ అర్లియర్, అంటే అంతకుముందు ఈ క్యాలిక్యులేషన్లో తీసుకోలేదు, ఇప్పుడు వచ్చింది 15,000. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి అని అంటే, దాన్ని ఎట్లా చేయాలో నేను చెప్తాను. ఓకేనా? సో ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ ఎలా చేస్తాము, దాంట్లో నుంచి మిగతా ఏవి ఇవ్వడం జరగదు. 15,000 తీసుకొని దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్ 30% ఇస్తాము. అప్పుడు మనకి దాని నుంచి ఇన్కమ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, second house was vacant for 3 months. Whenever any house is vacant, we should be very very careful. ఫస్ట్ హౌస్ ఖాళీ లేదు, కంప్లీట్గా ఫుల్గా టెనెంట్ ఉన్నాడు, కానీ సెకండ్ హౌస్ మాత్రం 3 months ఖాళీగా ఉందంట. అట్లా ఖాళీగా ఉన్నప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, అన్రియలైజ్డ్ రెంట్ మాత్రమే ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎట్లా చేయాలి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను. నెక్స్ట్, వేకెంట్ హౌస్ వేకెంట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అవి కూడా చెప్పాను. ఇప్పుడు కూడా హౌస్ వేకెంట్స్ వచ్చింది అంటే హౌస్ ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రాబ్లం. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ 2 houses ఉన్నాయి, అరియర్స్ ఆఫ్ రెంట్ ఉంది, ఇవన్నీ ఎట్లా చేయాలో ఈ ప్రాబ్లమ్ని తెలుసుకుంటాము. అంటే ఈ ప్రాబ్లం అందుకని చాలా ఇంపార్టెంట్. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్ స్టూడెంట్స్. ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ అరియర్స్ ఆఫ్ రెంట్, అండ్ ఫర్ 1 house the house is vacant for 3 months, and first house is regular, and next municipal taxes are borne by tenant 50%. How we are going to deal with that? Those are very very important points in this question. Okay, and next they are asking us to calculate income from house property. So now question is clear for everyone. So first read the question, understand the question, then take the details from the question, then solve it. So then you will get correct answer and you will have some clarity how to do. Okay, and you will get perfect answer. Okay, so let us go and do that. So first let us take in solution box.
First, let us write. We have two houses, students. Two houses nai. House 1. House 1 details తీసుకుందాం first. House 1 MRV is equal to how much? You see, municipal valuation of first house is 30,000. Second house the 48. Okay. So let us take 30,000. Okay. And next, ARV. ARV of first house is how much? ARV means actual rent collected. ఎంత రెంట్ వసూలు చేస్తున్నాడు టెనెంట్ దగ్గర నుంచి అదే. The first house is let out for 46,000 per annum. Okay. So 1 year కి తీసుకోవాలి డీటెయిల్స్. సో ఇట్ ఈస్ 46,000. 46,000. Let us go to next point. And here, did they give FRV? So we discussed a complete question. We don't have FRV. FRV means fair rental value. Okay. రెంట్ ఆఫ్ అ సిమిలర్ బిల్డింగ్ అంటే మనలాంటి హౌసే అదే ఏరియాలో వేరొక హౌస్ ఉంటే దానికి ఎంత రెంట్ కలెక్ట్ చేస్తున్నారు అనేదే ఎఫ్ఆర్వి. ఎఫ్ఆర్వి అంటే అది మన క్వశ్చన్లో ఉంటే తీసుకోవాలి, లేకపోతే తీసుకోలేము. మనం క్వశ్చన్ మొత్తము చదివాము, ఎక్కడ కూడా మనకు లేదు ఎఫ్ఆర్వి. ఓకే. సో ఫేర్ రెంటల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ ఈజ్ నాట్ గివెన్. సో అది లేదు. స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, డూ వీ హ్యావ్ ఎస్ఆర్వి? స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఉందా? ఇక్కడ క్వశ్చన్ మొత్తం చూసాము, ఎక్కడ మనకి స్టాండర్డ్ రెంటల్ వాల్యూ కనిపించలేదు. సో అవి రెండు లేవు. ఓన్లీ ఎంఆర్వి ఏఆర్వి బోత్ ఆర్ దేర్. మన క్వశ్చన్లో హౌస్ 1కి ఎంఆర్వి ఏఆర్వి ఉంది, హౌస్ 2 కూడా అదే ఉంది. ఓకే. సో మున్సిపల్ ట్యాక్సెస్ కూడా రాసుకుందాం. ఫస్ట్ హౌస్ది మున్సిపల్ ట్యాక్సెస్. సో వాట్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ పర్సంటేజ్ ఇచ్చిరా? నో. So municipal taxes, one point is what? 50% municipal taxes are paid by tenant. Remember that point. That tenant, how much he is paying, that we don't allow as deduction, but how much owner is paying, remaining 50%, that we can allow as deduction. So what are the municipal taxes for first house actually? First house municipal taxes are 3,000. You can see, students, here first house municipal taxes are first house municipal taxes are 3,000. Okay. So but how much we will give? Only 3,000 we write, but 50% we give as deduction. Okay. So 3,000 are total municipal taxes, but how much owner is paying? 50%, means 1,500. How much tenant is paying? Remaining 50%, that is 1,500. Okay. But which one we will give as deduction? How much owner pays, that only we will give as deduction. Remember that point. At the time of doing solution, we will take that into account. Next, for first house, do we have any interest on loan? Yeah, we have. Do we have? No, we don't have. For second house, we have interest on loan. For first house, we don't have interest on loan, students. Okay. So let us go and take details for the second house now. House 2. Okay. So house 2 details and MRV. MRV is equal to how much for house 2? You can see here, municipal valuation for first house 30,000, second house 48,000. So second house MRV is 48,000. Let us take here MRV second house ది 48,000 అది తీసుకున్నాము. తర్వాత ARV అంటే actual rental value, second house ARV is how much? Let us go and take it. How much he is collecting? Yeah, you can see. First house is let out for residential purpose 46,000 and second house is let out for 54,000 per annum. So 54,000 is the actual rental value. Okay. So next, what are municipal taxes here? Amount. Let us see municipal taxes for second house. The second house municipal taxes are 5,000. Okay, let us take 5,000, but 50% who is going to pay? Tenant. Only owner, how much he pays? Remaining 50, that only we will give as deduction. Okay. So next, second house is actual interest on loan we have for second house. Interest on loan
taken to purchase the second house is 30,000, but only 10,000 is paid so far. 30,000 ఉంది ఇంట్రెస్ట్ ఆన్ లోన్, బట్ 10,000 పే చేశారు ఇప్పటివరకు. ఎంత ఇవ్వచ్చు డిడక్షన్? పే చేసినా చేయకపోయినా ఉంటే చాలు ఇవ్వచ్చు డిడక్షన్ అంటే సెక్షన్ 24B. సో 30,000 డిడక్షన్ ఇచ్చేద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈస్ ఫర్ సెకండ్ హౌస్, ఫస్ట్ హౌస్కి లేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ 30,000. ఓకే, నెక్స్ట్ అరియర్స్ ఆఫ్ రెంట్ ఉంది. ఏ హౌస్కి ఉంది అరియర్స్ ఆఫ్ రెంట్? ఫర్ ఫస్ట్ హౌస్. వీ విల్ క్యాలిక్యులేట్ ఇట్ సపరేట్లీ. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్ పాయింట్ ఆల్సో హియర్. ఫస్ట్ హౌస్లో తీసుకుందాం, ఇది ఫస్ట్ హౌస్ కింద తీసుకుందాము. అరియర్స్ ఆఫ్ రెంట్ received. How much we have arrears of rent received? 15,000. Okay, let us take 15,000. దీని మీద కూడా అంటే మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఇప్పుడు వచ్చింది, మరి అంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది రెంట్ 15,000. సో కాబట్టి దాని మీద కూడా మనకి ట్యాక్స్ ఉంటుంది, అది కూడా ఇన్కమ్. కానీ దానికి ఏమైనా డిడక్షన్స్ ఉంటాయా అంటే స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ హౌస్కి ఒక పాయింట్ ఉంది. వాట్ ఈస్ దట్ పాయింట్? సెకండ్ హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ ఫ్యూ మంత్స్. ఓకే, అది కూడా చూసుకోవాలి. సెకండ్ హౌస్ లాస్ట్ యూ కెన్ సీ హియర్ ద సెకండ్ హౌస్ వాజ్ వేకెంట్ ఫర్ 3 months. So that is very very important. Whenever house is vacant for any months, if we notice that point in the question and calculation of GAV is done little different in the third step. Okay, we should see that. సెకండ్ హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ హౌ మెనీ మంత్స్? 3 months. అంటే సెకండ్ హౌస్ ఒక 3 నెలలు ఖాళీగా ఉందంట. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ హౌస్ కింద తీసుకుందాం. వేకెంట్ ఫర్ హౌ మెనీ మంత్స్? 3 months. Okay, this is what actually is a information in the question. And one more point is there. As per rental deed, 50% municipal taxes are paid by tenant. Okay, so this is very very important point you have to notice. So hope this is clear, because if you notice this point, then at the time of giving deduction, that municipal tax deduction, we will be very very careful. Hope this is clear. So we have taken information what we need for solving everything here, and let us go and solve it. ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వెళ్ళేసి చక్కగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ అ ఫార్మెట్ దట్ వీ షుడ్ ఫాలో. ఈ ఫార్మెట్ ఫాలో అవుతాం మనం. లేట్అవుట్ హౌస్ కాబట్టి లేట్అవుట్ హౌస్ అని పైన హెడ్డింగ్. వీ షుడ్ రైట్ లేట్అవుట్ హౌస్ ఆన్ ద టాప్ అండ్ వీ షుడ్ గివ్ హెడ్డింగ్. ఓకే, వాట్ హెడ్డింగ్? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్. సో ఆఫ్టర్ మిస్టర్ వాట్ వీ షుడ్ రైట్? వీ షుడ్ రైట్ ది నేమ్ ఆఫ్ ది అసెస్సీ. ఓకే, అసెస్సీ పేరు రాయాలి. ఏం పేరు ఉంది అక్కడ మనకి అసెస్సీ పేరు అని అంటే చెక్ చేద్దాం ఒకసారి. ఏముంది? శ్రీ ఆత్మాకరణ్ రెడ్డి. సో అసెస్సీ నేమ్ ఈజ్ ఆత్మాకరణ్ రెడ్డి. లెట్ us go and write here మిస్టర్ ఆత్మాకరణ్ రెడ్డి. Okay, so we are going to calculate income from house property of Atmakaran Reddy. Hope this is clear for everyone. Okay, so let us do calculation now. And same format, whatever we need to draw, same format for every let out house, same format we should follow, and we have to fill the values here. Okay, so we should calculate and we should fill the values. Same format follow అవ్వాలి let out houses కి. మరి వాల్యూస్ ఎట్లా అంటే మనం క్వశ్చన్ నుంచి తీసుకోవాలి, కరెక్ట్గా అన్ని క్యాలిక్యులేట్ చేయాలి రూల్స్ ప్రకారం, అప్పుడు ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది.
Gross annual value. Gross annual value short form is GAV. So they don't give in the question. We should calculate it by following 3 steps. 3 steps follow అయ్యి మనం calculate చేయాల్సి వస్తుంది gross annual value. What are the 3 steps here? Step 1. First step 1 is higher of the following 2 is taken as ERV. ఓకే, సో కింద ఇచ్చిన రెండిట్లో ఏది హైయెస్ట్ అయితే దాన్ని మనం ఈఆర్వి అని అనుకోవాలి, హయ్యర్. ఓకే, సో మరి ఆ రెండు ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ మున్సిపల్ రెంటల్ వాల్యూ. మున్సిపల్ రెంటల్ వాల్యూ షార్ట్ ఫార్మ్ ఈజ్ ఎంఆర్వి. సో హౌ మచ్ ఎంఆర్వి వీ హ్యావ్, దట్ వీ షుడ్ టేక్. ఓకే, నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ఫస్ట్ హౌస్ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ హౌస్. ఓకే, ఇక్కడ రాస్తున్న హౌస్ 1. ఐఎమ్ రైటింగ్ హౌస్ 1 సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. Okay, so first house MRV is how much? It is 30,000. So let us go and take 30,000 here. Next FRV. FRV short form is fair rental value. FRV, fair rental value. Okay, so did they give fair rental value? 2 houses ki fair rental value ledu kabatti idi nil. Okay, so it is nil. Now you tell me which is highest. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది అమౌంట్, ఏది పెద్ద అమౌంట్? 30,000. సో వీ షుడ్ సెలెక్ట్ ఇట్. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు నోట్స్లో ఏది సెలెక్ట్ చేసినారో ఆ అమౌంట్ చుట్టూ ఒక సర్కిల్ గీయాలి. ఓకే, 30,000 చుట్టూ ఒక సర్కిల్ గీసేస్తే అది సెలెక్ట్ చేసినట్టు అర్థం. బట్ హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ బై చేంజింగ్ ది కలర్. నేను కలర్ మారుస్తూ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో 30,000 I selected and we should give as name what? Expected rental value, ERV. So ERV is a షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. హైయెస్ట్ దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని అనుకోవాలి. 30,000. సో ఫస్ట్ స్టెప్ ఫినిష్డ్. సెకండ్ స్టెప్ ఐ టోల్ యూ ఆల్రెడీ మీకు చెప్పినాను. ఏమని చెప్పాను? సెకండ్ స్టెప్ ఎప్పుడు అవసరము? స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఇస్తేనే. ఇవ్వకపోతే కనుక సెకండ్ స్టెప్ అసలు మనకు అవసరమే లేదు, స్టెప్ 3కి వెళ్ళిపోవాలి. ఓకే, సో మనకి ప్రాబ్లంలో స్టాండర్డ్ రెంటల్ వాల్యూ లేదు కాబట్టి సెకండ్ స్టెప్ అవసరం లేదు మనకి. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేద్దాము? స్టెప్ 3కి వెళ్ళిపోదాము. నేను ఈ సెకండ్ స్టెప్ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, నౌ స్టెప్ 3. హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈజ్ టేకెన్ యాజ్ GAV. ఫస్ట్ హౌస్కి వేకెన్సీ పీరియడ్ లేదు, ద హౌస్ ఈజ్ నాట్ వేకెంట్. ఓకే, సో వీ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ అ నార్మల్ వే. కాబట్టి నార్మల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ హౌస్కి అయితే అన్రియలైజ్డ్ రెంట్, వేకెంట్, ఇఫ్ ద హౌస్ ఈజ్ వేకెంట్, హౌస్ ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్టెప్ 3లో. ఇప్పుడు నార్మల్గా చేయొచ్చు, ఫస్ట్ హౌస్కి లేదు కాబట్టి. అయితే స్టెప్ 2 ఉంటే కనుక అడ్జస్టెడ్ ఈఆర్వి ఈజ్ అ ఫస్ట్ పాయింట్. సెకండ్ స్టెప్ ఆన్సర్ ఇక్కడ తీసుకుంటాము. కానీ ఇక్కడ స్టెప్ 2 లేదు కాబట్టి ఫస్ట్ స్టెప్ ఆన్సర్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. అదే ఇక్కడ మనకి స్టెప్ 3లో ఫస్ట్ పాయింట్. ఓకే, అడ్జస్టెడ్ ఈఆర్వి బదులు ఈఆర్వి. ఈఆర్వి అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఎంత? 30,000. ఆల్రెడీ వి సెలెక్టెడ్ కదా, అది ప్రీవియస్ స్టెప్లో కాబట్టి అది 30,000. నెక్స్ట్ యాక్చువల్ రెంటల్ వాల్యూ. యాక్చువల్ రెంటల్ వాల్యూ మీన్స్ ఏఆర్వి. ఏఆర్వి ఆల్రెడీ ఇది మన క్వశ్చన్లో ఉంది, మనం తీసుకున్నాము ఇక్కడ సొల్యూషన్ బాక్స్లో. యూ కెన్ సీ హియర్ స్టూడెంట్స్. ఏఆర్వి ఫుల్ 1 year ఏఆర్వి వి షుడ్ టేక్ 46,000. సో లెట్ us take it here, 46,000. Now you tell me which is highest one, because we should select highest one here. Okay, highest one is 46,000. So we can select 46,000. So here I am changing color, but how you are going to select? By drawing a circle around 46,000. 46,000 చుట్టూ ఒక సర్కిల్ డ్రా చేసి మీ నోట్స్లో 46,000ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే అది హైయెస్ట్ ఉంది, ఎక్కువ పెద్ద అమౌంట్ కాబట్టి. 30,000 46,000 ఏది పెద్ద అమౌంట్? 46,000. దాన్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకు పెద్దదే సెలెక్ట్ చేయాలంటే స్టెప్ 3 రూల్ అదే. హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈజ్ టేకెన్ యాజ్ GAV. అది స్టెప్ 2 రూల్ కాబట్టి తీసుకోవాలి అదే. ఓకే, సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ వాట్? గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దానిని GAV అని అంటాం. ఎంత గ్రాస్ యాన్యువల్ వాల్యూ? 46,000. ఓకే, సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసింది. GAV we calculated. Let us go to our format and record there. How much? 46,000.
Next, municipal taxes. Municipal taxes we will allow as deduction. How much for first house? 3,000. But as per rental deed, tenant is paying how much? 50%. అంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఫస్ట్ హౌస్వి 3,000 కానీ టెనెంట్ 50% పే చేస్తాడు. కాబట్టి ఓనర్ పే చేసే 50% డిడక్షన్ ఇవ్వాలి. అంటే 3,000లో 50% మాత్రమే ఇవ్వాలి మనం డిడక్షన్. ఓకే, సో ఇక్కడ రాద్దాం. 3,000 into 50 divided by 100. How much we will get? We will get 1,500. Okay, so 1,500 we can allow as deduction for municipal taxes. Deduct చేయండి. 46,000 minus 1,500. How much we get? 46,000 minus 1,500. So 44,500. We will get 44,500. 44,500 ని మనం నెట్ యాన్యువల్ వాల్యూ అనాలి, అంటే NAV. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? నెట్ యాన్యువల్ వాల్యూ, NAV. ఓకే, okay, this is not our answer. We have to give some deductions under section 24. నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసిన తర్వాత మనము లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 అని రాసి హౌస్ ప్రాపర్టీకి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, అవి మైనస్ చేయాలి. మరి ఎన్ని డిడక్షన్స్ ఉంటాయి 24 ప్రకారము అని అంటే సెక్షన్ 24 ప్రకారం 2 డిడక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 సబ్ సెక్షన్ A. అది ఎంత మరి అంటే 30% ఆన్ NAV పైన 30% ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ NAV ఎంత ఉంది మనకి? 44,500 ఇంటూ 30/100. సో వీ గెట్ హౌ మచ్? 13,350. వీ గెట్ 13,350. ఓకే, so you can write 13,350 here. Hope this is clear for everyone. You can do calculation like this. Okay, so ఇప్పుడు ఈ అమౌంట్ మనం అమౌంట్ కాలంలో వేద్దాం. We will write this amount in the amount column, 13,350. నెక్స్ట్ సెకండ్ డిడక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండర్ సెక్షన్ 24B. చెక్ చేద్దాం, మనకి ఫస్ట్ హౌస్కి ఉందా ఇంట్రెస్ట్ ఆన్ లోన్? నో, లేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లేనప్పుడు ఇంకా మనం చక్కగా అది నిల్ అని పెట్టేయచ్చు. ఓకే, లేదు ఇక్కడ మనకి, సో నిల్ ఉంటే రాయాలి, లేకపోతే లేదు. నౌ యూ డిడక్ట్ 13,350 ఫ్రమ్ 44,500. ఓకే, సో 44,500 నుంచి ఒకటి డిడక్షన్ మైనస్ చేయాలి, 13,350. ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. 31,150. సో యూ రైట్ హియర్ 31,150. ఓకే, ఇది మనకి ఫస్ట్ హౌస్ నుంచి వచ్చే ఇన్కమ్ 31,150. బట్ ఈ హౌస్ నుంచి మనకి ఏంటి అని అంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్. అది కూడా క్యాలిక్యులేట్ చేసి రెండు యాడ్ చేయాలి. సో అది కూడా చేద్దాం ఈ ఫస్ట్ హౌస్ కింద. arrears of rent received from first house. సో ఎంత arrears of rent received from first house చెక్ చేద్దాం అది ఎంత. ఓకే, ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి రెండు మనం కలిపి రాసేయాలి. Rent received, arrears of rent received, how much? You can see
15,000. Students, you can see 15,000 arrears of rent we received from house 1. So let us take that. అంటే అంతకుముందు రావాల్సిన రెంట్ అప్పుడు రాలేదు, ఈ ఇయర్ వచ్చిందనమాట, అది చూసుకోవాలి. 15,000. సో రెంట్ రిసీవ్డ్ ఈస్ 15,000. మరి ఏం మైనస్ చేయాలి ఇందులో నుంచి? లెస్ స్టాండర్డ్ డిడక్షన్, ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్. Standard deduction under section 24 subsection A. Okay, so how much enta అంటే ఈ 15,000 నుంచి మైనస్ చేయాలి. ఆల్వేస్ స్టాండర్డ్ డిడక్షన్ 30% మా ఎన్ఏవి పైన. ఇక్కడ ఎన్ఏవి మనకు లేదు కాబట్టి 15,000 మీదనే 30% చేయాలి. ఓకే, సో ఇది క్లియర్ అనుకుంటున్నా అందరికీ. థర్టీ పర్సెంటేజ్ అంటే ఎంత వస్తుంది చెక్ చేద్దాం. 15,000 ఇంటూ 30/100, 4,500. 4,500 we should write here and you should deduct. ఓకే, సో ఇది డిడక్ట్ చేసేయాలా మీరు. డిడక్ట్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. డిడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 15,000 నుంచి 4,500, 10,500. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కూడా రాసుకుందాము కింద. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఉంది మనకి? 15,000 పైన 30%. ఓకే, ఎంత వస్తుంది మనకి? 4,500. వీఆర్ గెటింగ్ 4,500. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రికార్డెడ్ హియర్. ఇప్పుడు దీన్ని ఎంత మనం రాయాలి? మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10,500. సో 10,500 ఈజ్ ద ఇన్కమ్ దట్ ఈస్ ట్యాక్సబుల్ హియర్. ఓకే, సో అది వచ్చినట్టు అనమాట. డిడక్షన్స్ తీసేసినాక 10,500 వచ్చింది. సో దట్ ఈస్ ట్యాక్సబుల్ హియర్. వీ షుడ్ యాడ్ 2 ఇన్కమ్స్. ఇప్పుడు 2 ఇన్కమ్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఫస్ట్ హౌస్ 1 రెగ్యులర్ ఇన్కమ్. హౌస్ 1ది రెగ్యులర్ ఇన్కమ్. Income from house property is equal to, already we calculated how much it is, 31,150. So we will take there. Okay, 31,150. Next we will add arrears of rent received income. Okay, so income from arrears of rent received is, it is 10,500. We will add these two, so we will get total income from house property of the first house. How much we will get now? 10,500 plus 31,000
31,150 plus 10,500, 41,650. Okay, so this is the total income from house property of the house 1 that he received during the previous year, and it is taxable. Okay, hope this is clear for everyone, students. So this is how we calculate. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అరియర్స్ ఆఫ్ రెంట్ ఇచ్చినప్పుడు. ఓకే, సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఫస్ట్ హౌస్ ఫినిష్డ్. Let us go to second house. Second house details are there, and let us calculate. Here I will write on the top. Same format again for second house also. I am writing here house 2. Okay, so computation of income from house property of Mr. Atmakaran Reddy. Only same columns draw చేసుకోవాలి. Atmakaran Reddy for the assessment year 2024 and 25. Okay, so first item gross annual value, GAV short form. How to calculate? We have same steps, total step 3, 1 step 1 step 2 step 3. Okay, 3 steps లో మనం GAV calculate చేయాలి. సరే చూద్దాం మరి దీనికి ఎట్లా చేయాలో. This is calculation of GAV. Higher of the following 2 is taken as ERV. So out of these 2, ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని ERV అని అనుకోవాలి. ఫస్ట్ వన్ మున్సిపల్ రెంటల్ వాల్యూ. మున్సిపల్ రెంటల్ వాల్యూ షార్ట్ ఫామ్ ఈజ్ MRV. Okay, MRV of second house. How much? Let us check the information we have already taken from the question. Question నుంచి information already తీసుకున్నాం. House to MRV is 48,000. Okay, for 1 year. We should take for 1 year. Let us take here 48,000. And fair rental value means FRV. FRV is not available in the question. FRV question lo ledu, lekapothe nil. It is nil. Okay, so which one is highest? 48,000 is highest. Ade ekku undi 48,000. Select it and name it as what? Expected rental value means ERV. ERV. Okay, so write here 48,000. Next step 2. Step 2 we need only if standard rental value is given. Step 2 రాయాలి అని అంటే మనకు స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఉండాలి. ఈ క్వశ్చన్లో లేదు కాబట్టి తీసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. హైయర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఈస్ టేకెన్ యాజ్ GAV. ఓకే, సో అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టెప్ 3లో. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి? రెగ్యులర్గా చేయొచ్చు కదా ఎప్పుడు చేసినట్టు అని అంటే, హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ 3 months. సెకండ్ హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ 3 months. 3 months ఖాళీగా ఉందంట హౌస్. అట్లా ఖాళీగా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఏంటి అంటే మనం ఆ 2 ఐటమ్స్ స్టెప్ 3లో ఉన్న 2 ఐటమ్స్ 1 yearకి తీసుకోవాలి. తర్వాత హైయెస్ట్ వన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన దాంట్లో నుంచి 3 months రెంట్ తీసేయాలి. ఓకే, సో ఇది మీరు చేయాల్సింది. అంటే ప్రాబ్లమ్స్లో అన్రియలైజ్డ్ రెంట్ ఉన్నప్పుడు ఒకలాగా చేయాలి స్టెప్ 3. ఓన్లీ వేకెన్సీ పీరియడ్ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే హౌస్ ఒకలాగా ఇప్పుడు చెప్పినట్టు. ఒకవేళ ఏమీ లేకపోతే ఇంతకుముందు హౌస్ 1కి చెప్పినట్టు 3 steps. ఒకవేళ అన్రియలైజ్డ్ రెంట్ వేకెన్సీ హౌస్ రెండు ఉన్నాయి అప్పుడు ఎట్లా అంటే నేను ఇంకొక ప్రాబ్లంలో చెప్తాను. మీరు నా వీడియోస్ మళ్ళీ వాచ్ చేయొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అదర్ వీడియో. ఓకే, సో అట్లాంటి ప్రాబ్లం తీసుకొని చెప్తాను. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. క్లియర్? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో నౌ వీ హ్యావ్ హౌస్ వేకెంట్ ఫర్ హౌ మెనీ మంత్స్? 3 months. సో లెట్ us go and do that. ARV. ARV is how much, students? For 1 year 54,000 for second house. First second step we actually move to third step. First item adjusted ERV. Adjusted ERV ఎప్పుడు వస్తుంది మనకి? స్టెప్ 2 ఉంటేనే. whenever we have step 2 then only we will get adjusted ERV. we don't have step 2 here. step 2 లేదు. మరి adjusted ERV ఎట్లా అంటే స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్ వేసుకోండి ఇక్కడ. ఓకే, సో స్టెప్ 1 ఆన్సర్ is what? Expected rental value, that is 48,000. let us take that only. How much it is? It is 48,000. let us take 48,000. Next, actual rental value. Actual rental value means ARV. ARV for 1 year we should take.
ఓకే, యాక్చువల్లీ హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ 3 months బట్ వీ షుడ్ టేక్ ఫర్ 1 year. 1 year ఏఆర్వి ఈజ్ హౌ మచ్ హియర్? హౌస్ 3 months ఖాళీగా ఉంది అయినా కూడా 1 year ఏఆర్వి తీసుకోవాలి. 1 yearకి సెకండ్ హౌస్కి ఏఆర్వి ఎంత? 54,000. అది క్వశ్చన్లో ఇచ్చారు, సేమ్ అట్లనే 1 yearకి అని చెప్పారు, అదే తీసుకున్నాము. ఓకే, లెట్ us go and discuss now. It is 54,000. You can see students, I will show clearly. It is 54,000 ARV. Okay, hope you have seen that. Let us go. Full 1 year ARV we are taking 54,000. Now you select highest one. Which is highest here? 54,000. You select it. 54,000 highest undi, ade select cheskundamu. Okay, I am selecting by changing the color. 54,000, but we cannot take it as gross annual value. అదే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవ్వదు, జస్ట్ 54,000 సెలెక్ట్ చేసాం అంతే. 54,000 నుంచి మనం మైనస్ చేయాలి. ఏ మైనస్ చేయాలి? వేకెన్సీ పీరియడ్ రెంట్. సో హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ హౌ మెనీ మంత్స్? 3 months. 1 yearకి 54,000 అయితే 3 monthsకి హౌ మచ్ రెంట్? యూ కెన్ క్యాలిక్యులేట్ హియర్. ఓకే, 54,000 ఇంటూ 3/12. 54,000 is 12 months rent. What is the rent for 3 months? అంటే 54,000 into 3/12 అని చేయాలి. 13,500. So you can deduct 13,500. 3 months rent, vacancy period rent. How we get 54,000 is 1 year rent into 3. We need for 3 months. 3 divided by 12. 54,000 is the rent for 12 months. Okay, divided by 12. So we will get how much here? If you deduct, you will get 54,000 minus 13,500. You get 40,500. Okay, so we selected that. We deducted that. First we selected highest one out of the two. 54,000 we selected. After selecting, select chesaka vacancy period rent minus cheyali. Ante 3 months house is vacant. ఆ రెంట్ ఎంత అంటే 13,500. అది మైనస్ చేస్తే 40,500 వస్తుంది. అది మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ నోన్ యాజ్ జిఏవి. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. లెట్ us go and write there. జిఏవి 40,500. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్. మున్సిపల్ ట్యాక్సెస్ హౌ మచ్ ఫర్ సెకండ్ హౌస్? లెట్ us go and take it. Yeah, second house municipal taxes 5,000, but 50% is tenant is paying, 50% owner is paying. Owner how much he pays, that only will be given as deduction. Owner enta pay cheste ante deduction ivali. 50% kabatti 5,000 lo 50%. 5,000 into 50/100. How much we get? 2,500. Okay, so that we can allow as deduction. 2,500. 2,500 మాత్రమే డిడక్షన్ ఇవ్వాలి, ఎందుకంటే ఓనర్ పే చేసి మాత్రమే డిడక్షన్ ఇస్తాము. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఎన్ఏవి, నెట్ యాన్యువల్ వాల్యూ. ఓకే, సో ఎంత వస్తుంది ఎన్ఏవి? డిడక్ట్ చేస్తే తెలుస్తుంది. క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయొచ్చు. డిగ్రీ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్స్, యూ కెన్ యూజ్ క్యాలిక్యులేటర్స్. 38,000 వస్తుంది. దట్ ఈస్ ఎన్ఏవి. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ 2 డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. First deduction is standard deduction. Standard deduction other name is statutory deduction. Okay, how much? enta idi standard deduction is statutory deduction అని కూడా అనొచ్చు. ఎంత ఇది అంటే ఎన్ఏవి పైన 30% ఉంటుంది. మనకి పైన ఎన్ఏవి 38,000 వచ్చింది, దానిపైన 30% ఉంటుంది. 38,000 into 30/100. ఓకే, ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. 11,400. So that is interest on loan. Sorry, standard deduction, students, standard deduction. 11,400. Okay, so hope everyone understood. Andarki ardhamaindi anukuntunnanu. నెక్స్ట్ సెకండ్ డిడక్షన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండర్ సెక్షన్ 24B. ఇది సెకండ్ డిడక్షన్. ఉంటే క్వశ్చన్లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇవ్వచ్చు. మరి చెక్ చేద్దాం, మనం రాసుకున్నాం కదా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ క్వశ్చన్ నుంచి. సెకండ్ హౌస్కి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ దేర్. ఓకే, దెర్ ఈస్ 1 point వాట్ దే హ్యావ్ గివెన్. ఏం చెప్పారు వాళ్ళు?
30,000 ఉంది ఇంట్రెస్ట్ ఆన్ లోన్, 10,000 పే చేశారు. కానీ ఏది ఇవ్వచ్చు డిడక్షన్? మొత్తం ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. వాళ్ళు పే చేసినా పే చేయకపోయినా డ్యూ బేసిస్ మీద అయినా సరే డిడక్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 30,000. ఓకే, ఇప్పుడు ఈ రెండు 11,400, 30,000, 38,000 నుంచి డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేస్తే మరి 11,400 ప్లస్ 30,000 ఎంత వస్తుంది మనకి? 41,400 అని వస్తుంది. మరి 41,400 వచ్చినప్పుడు పైన మనకి ఎన్ఏవి 38,000 ఉంది, అది తక్కువ ఉంది, డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి అని అంటే 38,000 నుంచి 41,400 మైనస్ చేయాలి. ఓకే, సో అయితే మీరు క్యాలిక్యులేటర్లో 41,400 నుంచి 38,000 మైనస్ చేయండి. చేస్తే మీకు ఎంత వస్తుంది? 3,400. యూ రికార్డ్ హియర్ డౌన్. బట్ వెన్ ఎవర్ డిడక్షన్స్ ఆర్ మోర్, ఎన్ఏవి వాల్యూ ఈజ్ లెస్. డిడక్షన్స్ అమౌంట్ ఎక్కువ ఉండి ఎన్ఏవి వాల్యూ తక్కువ ఉంటే కనుక మనకు వచ్చేది ఇన్కమ్ కాదు, అది లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, సో ఐఎమ్ చేంజింగ్ హియర్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే దాన్ని ఏం చేంజ్ చేయాలి ఇప్పుడు? లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అది ఇన్కమ్ కాదు, లాస్. లాస్ ఉంటే ట్యాక్స్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. Hope this is clear, students. Okay, this is answer what we actually have to find out. సెకండ్ హౌస్ అనమాట ఇది. సెకండ్ హౌస్ ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ హౌస్కి ఏమో మనకి ఏమొచ్చింది? ఫస్ట్ హౌస్కి మనకి ఫస్ట్ నార్మల్గా రెంట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి 31,150 వచ్చింది హౌస్ వన్కి. ఓకే, అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ దాంట్లో నుంచి 10,500 వచ్చింది. టోటల్ 41,650 ఫస్ట్ హౌస్ ఇన్కమ్. నెక్స్ట్ సెకండ్ హౌస్ ఏమో 3,400 లాస్. ఇవి మొత్తం మన సొల్యూషన్ ఈ క్వశ్చన్కి. Okay, so hope everyone understood. Students, if you understand, mention in the comment section so that it will be boosting for me, that I can feel happy that students are understanding my lecture and it is useful for students. Okay, if you understand the lecture, you can like it and you share it and subscribe the channel. Okay, if once you share, that will be helpful for some other students, those actually are going to appear for the examination. Okay, so I will show completely how actually the question is and what is the solution that we did. మనం ఇప్పటివరకు క్వశ్చన్ ఏం డిస్కస్ చేసామో, ఎట్లా సొల్యూషన్ చేసామో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, మీరు కాపీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దెన్ ఐ విల్ వైండ్ అప్ ది క్లాస్ లేటర్. ఓకే, దిస్ ఈజ్ కంప్లీట్ క్వశ్చన్. ఇది మొత్తం మన క్వశ్చన్ స్టూడెంట్స్, కంప్లీట్గా మన క్వశ్చన్ చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం మనం. ఈ విధంగా క్వశ్చన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఈ విధంగా తీసేసుకొని దెన్ వి సాల్వ్డ్ ఇట్. 2 హౌసెస్ ఉన్నాయి కాబట్టి 2 ఫార్మాట్స్ తీసుకున్నాము. ఫస్ట్ హౌస్ది అరియర్స్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని కొంచెం క్యాలిక్యులేషన్ చేసాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ హౌస్. This is calculation of GAV for first house. First house ki calculation of GAV idi. Okay. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ హౌస్ది అరియర్స్ రెంట్ ఆ విధంగా దాని ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ రెండు అడిషన్ చేసాము. ఎట్లా అరియర్స్ ఆఫ్ రెంట్ దాన్ని క్యాలిక్యులేట్ చేసాము, ఇక్కడ క్లియర్గా చూపించాము. టోటల్ హౌస్ వన్ నుంచి మనకి 41,650 ఇన్కమ్ వచ్చింది. ఓకే, నా సెకండ్ హౌస్ కోసం క్యాలిక్యులేట్ చేసాం. సెకండ్ హౌస్ బట్ ఏమొచ్చింది సెకండ్ హౌస్లో మనకి? ఇన్కమ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ GAV ఫర్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ది క్యాలిక్యులేషన్ ఆఫ్ GAV. Okay, so hope this class everyone understood. So like the video, share it and subscribe the channel. Thank you.